భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ కుష్ మహల్లో ఘనంగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. కోల్డ్ బెల్ట్ ఏరియా లారీ యజమానుల రీలే నిరాహార దీక్ష. తిక్కారెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్టులు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న 7 మంది అరెస్టు, 91 లక్షల నగదు స్వాధీనం. ₹80,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన కర్నూలు 4వ పట్టణం పోలీస్ స్టేషన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ రవి. ఇక వివరాల్లోకి వెళ్తే, జనగామ జిల్లా దేవరూప్ల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అమరవీరుల త్యాగఫలం 4 కోట్ల ప్రజల చిరకాల స్వప్నం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలో స్థానిక నాయకులతో కలిసి అమరవీరులకు నివాళులు అర్పించి జాతీయ జెండా ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి రాష్ట్ర సహకారం కోసం ప్రాణాలను అర్పించిన అమరులందరికీ నివాళులను అర్పించారు. వారు రాష్ట్రానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. వారి వెంట తెలంగాణ ఉద్యమకారులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు ఉన్నారు. పాట పాడాలి. తప్పు 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 వెంకటి దాంట్లో 2% సందర్భంగా ఇక్కడ వచ్చిన అన్ని మండలాలలో కూడా వెళ్తున్నాము. అట్లనే ఈరోజు మన కాన్స్టిట్యున్సీలో పాలకుర్తి నియోజకవర్గంలో పాలకుర్తి మండల్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం జరుగుతుంది. అసలు తెలంగాణ ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డప్పుడు 1200 మంది బిడ్డల బలిదానం పైన తెలంగాణ ఏర్పాటైంది. కానీ దాని తర్వాత అసలు వాళ్ళకి ఎటువంటి గుర్తింపు కానీ వాళ్ళ కుటుంబాలను పట్టించుకున్న వాళ్ళు కానీ లేదు. కానీ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అన్నీ కూడా చూసుకుంటూ అట్లనే ప్రతి చోట తెలంగాణ అస్తిత్వం కనిపించే విధంగా తెలంగాణ గీతాన్ని కూడా మీరు చూసిండ్రు. తెలంగాణ గీతాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకనే అది పెట్టడం జరిగింది. ప్రతి తెలంగాణ పౌరుడి పోరాటమే ఈరోజు ఈ తెలంగాణ వచ్చింది.
అందరూ ఇదే విధంగా ఉండి ముందుకెళ్తూ తెలంగాణకు ఆ రోజు ఏదైతే నీళ్లు నిధులు నియామకాలని చెప్పి తెలంగాణ తెచ్చుకున్నామో అవి గతంలో రాలేదు. ఇప్పుడు మన ప్రభుత్వంలో ఉద్యోగాలు ఏర్పడ్డ మొదటి సంవత్సరంలోనే 55,000 పైన ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రాజీవ్ యువ వికాస్ అయినా ఏవైనా కానీ నీళ్ళు కూడా వాళ్ళ లెక్క కాళేశ్వరం అని చెప్పి కూలేశ్వరము ఇవన్నీ చేసే పెద్ద వాళ్ళలాగా చేసే ఆలోచన కాదు. తక్కువ డబ్బుతోటైనా ఎక్కువ ఆయకట్టు ఏది వస్తుంది, ఏది ఎక్కువ జనాలకు ఉపయోగపడుతుంది అన్న ఆలోచనతో మన ప్రభుత్వం ముందుకెళ్తుంది. అన్నీ కూడా తెలంగాణ అన్నిటికన్నా ముందు మాట్లాడాలంటే తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ. ఆ రోజు తెలంగాణ ఇస్తే తెలంగాణలో ఆంధ్రాలో పార్టీ లేకుండా పోతుందని తెలిసి కూడా తెలంగాణ ఇచ్చిండ్రు. తెలంగాణ బిడ్డల కోరిక ప్రకారం తెలంగాణ ఇచ్చిండ్రు. ఆ సోనియమ్మకి తెలంగాణ ప్రజలందరి తరఫున, ముఖ్యంగా మా పాలకుర్తి ప్రజల తరఫున థ్యాంక్ యూ. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోతుందని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి అన్నారు. తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేసిన గుండు సుధారాణి రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం ఏర్పడి 20 నెలల్లోనే రాష్ట్రాన్ని అనేక రంగాల అభివృద్ధి పరచడంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సఫలమైందని, అందులో భాగంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి 4,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని, ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని, ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఇప్పటి వరకు చాలా హామీలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇది 2వ ఆవిర్భావ వేడుకలు అని, 20 నెలల్లోనే రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లిన ఘనత మన ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డికే దక్కుతుందని గుండు సుధారాణి అన్నారు. भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा गंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मांगे नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे ప్రతి నగరం కూడా పరిశుభ్రంగా పచ్చదనంగా అదే విధంగా అన్ని విధాల సౌకర్యాలతోటి ఈ 100 రోజుల ప్రోగ్రామ్ ని మన వరంగల్ నగరానికి ఇచ్చి వరంగల్ నగరం 100 రోజుల్లో ఒక షెడ్యూల్ తో ముందుకు పోవాలని, అది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు లాంచింగ్ చేసుకోవాలని వారి ఆదేశం మేరకు ఈ రోజు ఈ లాంచింగ్ కార్యక్రమాన్ని మనం తీసుకోవడం జరిగింది. ఈ 100 రోజుల ప్రోగ్రాం అనేది మనం నిత్యం కూడా ప్రజలలో కార్పొరేషన్ ద్వారా అనేక మౌలిక సదుపాయాలను అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ 100 డేస్ అనేది ఒక షెడ్యూల్ లాగా ఇచ్చి దాన్ని వన మహోత్సవం కార్యక్రమం అంటే చెట్లు నాటే కార్యక్రమాన్ని, నగరాన్ని పచ్చదనంగా ఉండే విధంగా కార్యక్రమం, అదే విధంగా మనం తీసుకునేటువంటి ట్యాక్స్ ఏదైతుందో భువన్ సర్వే ద్వారా ట్యాక్స్ పేమెంట్ కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా వరంగల్ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని డీసిలిటేషన్ కార్యక్రమం అన్నది కూడా కంటిన్యూస్గా 100 డేస్ చేసుకొని నగరం అంతా కూడా ముంపుకు గురి కాకుండా ఉండే కార్యక్రమాన్ని తీసుకున్నాం. దీంతో పాటు వర్షాకాలంలో జబ్బులు రాకుండా మనము మలేరియా డిపార్ట్మెంట్తో కానీ మొత్తం కూడా ఫాగింగ్ కానీ అవన్నీ చేసుకునే కార్యక్రమం తీసుకున్నాం. దీంతో ఇంకా జంక్షన్ల అభివృద్ధి, ఏదైనా ఒక జంక్షన్ అభివృద్ధి చేయాలనే ఒక కార్యక్రమం అంటే కంటిన్యూస్ గా ఇదొకటి కూడా. దాంతో పాటు ఒక పార్కును కూడా వారం రోజుల్లోనే డెవలప్ చేసుకొని మనం ఓపెన్ చేసుకోవాలని అదొక కార్యక్రమం తీసుకున్నాం. ఇవన్నిటితో పాటు కార్యక్రమాలన్నీ నిరంతరం జరుగుతున్నా కానీ ఇవన్నీ చేయాలన్న ఒక ఆలోచనతోటి మనం ఈ 100 రోజుల కార్యక్రమంలో
ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ కావాలని డిపార్ట్మెంట్తో పాటు మన గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా వారి వారి డివిజన్లలో సమన్వయంతో కనుక చేసినట్టయితే ఈ 100 రోజులలో మనం ఒక మంచిగా వరంగల్ నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ అంటే స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దే విధంగా ఈ కార్యక్రమాన్ని మనం తీసుకున్నాము. దీన్ని అన్నిట్లో కూడా మనం ముందుకు సాగాలి. ఏ కార్యక్రమమైనా ప్రజల భాగస్వామ్యం అవసరం. అలాంటి భాగస్వామ్యం ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా గౌరవ అధికారులు, అదేవిధంగా గౌరవ కార్పొరేటర్స్, గౌరవ ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరూ కూడా దీంట్లో సమన్వయంతో మా గౌరవ నగర కమిషనర్ గారి ఆధ్వర్యంలో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సమన్వయంతో ముందుకు సాగాలని, ఈ 100 రోజుల కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాలని ఈ వేదిక ద్వారా కోరుకుంటూ అందరికీ మరోసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్. ఈ రోజు నుండి 100 రోజుల పాటు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణ చేస్తున్నామని వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం ప్రశ్నించుకొని 100 రోజుల పాటు ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణ అవగాహన కార్యక్రమ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక బాధ్యత అనేది తీసుకోగలిగితే 4 రోజులు పోతే అలవాటు అవుతుంది. కానీ రొటీన్ పద్ధతిలో పోతుంది. ప్లాస్టిక్ ని నిషేధిద్దాం, ప్రపంచాన్ని సంరక్షిద్దాం. ప్లాస్టిక్ ని నిషేధిద్దాం, ప్రపంచాన్ని సంరక్షిద్దాం. ప్లాస్టిక్ ని నిషేధిద్దాం, ప్లాస్టిక్ ని నిషేధిద్దాం. ప్రపంచాన్ని సంరక్షిద్దాం, ప్లాస్టిక్ ని నిషేధిద్దాం. ప్రపంచాన్ని సంరక్షిద్దాం, ప్లాస్టిక్ ని నిషేధిద్దాం. ప్రపంచాన్ని సంరక్షిద్దాం. ప్రకృతిని కాపాడుతాం, పచ్చదనాన్ని కాపాడుతాం. ఆడుకుందాము, రేగాలు రాకుండా హాయిగుందాము. నగరంలో జనమంతా ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, గ్లాసులు ప్లేటులు వద్దు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, గ్లాసులు ప్లేటులు వద్దు. పేపర్ ప్లేట్లు, గ్లాసులు, ఇస్తరాకులే ముద్దు. పట్ట సంచులు, మట్టి పాత్రలు, మార్పు అవపడే విధంగా రైజింగ్ తెలంగాణ అనే దాని మీద నిర్ణయం తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. మరి అత్యధిక నిధులు కేటాయించింది. చరిత్రలో మిగిలిపోయే విధంగా ఏ కాంట్రాక్టర్లకు రూపాయి బకాయి లేకుండా చెల్లించినటువంటి కార్పొరేషన్ ఏదైనా ఉందంటే అది వరంగల్ అని గర్వంగా ఇలా చెప్పుకోగలదు. మన ముఖ్యమంత్రి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి బహిరంగ సభ వరంగల్లో పెట్టినప్పుడు కార్పొరేషన్కు కానీ మరియు జిల్లాకు కానీ కావలసిన నిధులు కేటాయించడం, అందులో మార్పు కోరుకోవటం, మార్పు చూపించుకోవడం, ఇప్పటికే ఎంతో మార్పు చూపించుకోగలిగినాం. మరి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏ పార్టీలు అనేది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క డివిజన్ కూడా కావాల్సిన నిధులు ఎక్కడ పక్షపాతదారిని చూపించకుండా కేటాయించడం జరుగుతున్నది. మరి ఈ మార్పు అనేది ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలి. వరంగల్ కార్పొరేషన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యులు కావాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కాడికి వెళ్ళి మొదలు పెడితే ఇప్పుడు చూస్తున్నాం కదా, మన ఏది రాజీవ్ స్వగ్రాయి గారికి మొదలు పెడితే ఎన్నో ఉన్నాయి. ఇలా డిపార్ట్మెంట్లో కూడా రాత్రి తిండి నిద్ర లేకుండా వాటి యొక్క ఎలిజిబిలిటీ కోసం తిరగటంలో స్టాఫ్ అందరూ కూడా నిమగ్నమై ఎన్నో రోజులకి వెళ్ళి రేషన్ కార్డులు కానివ్వండి, ఇంకేదో కానివ్వండి, కార్పొరేషన్లో అభివృద్ధి కానీ రోడ్లు నిధులు అన్నీ కూడా ఉన్నాయి కదా. ఇందులో ఇవాళ గతంలో వర్షాలు వస్తే మునిగేది. వరంగల్ కుష్ మహల్లో ఘనంగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మాట్లాడారు. డిజిటల్ లైసెన్సులు, స్మార్ట్ సేవలు, పౌరుల కోసం ఎన్నో శకటం. మద్యం సేవించకూడదు,
తర్వాత పరిమితికి మించి కూడా వాహనాలలో ప్రయాణం చేస్తే కూడా ప్రమాదం అనేటువంటి సూచికలతోటి మన ముందుగా బయలుదేరింది రవాణా శాఖ శకటం. బీసీ సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ, వృద్ధుల సంక్షేమ శాఖ శకటం మన ముందుగా విచ్చేస్తున్నది. కళ్యాణ లక్ష్మి పథకాన్ని సూచిస్తూ బీసీ సంక్షేమ శాఖ ఇందిరమ్మ ఇంటి కలలతో వీధి వెలుగులతో వరంగల్ హౌసింగ్ శకటం ప్రజల ఆశలను ఆశయాలను మోసుకుంటూ గృహ నిర్మాణ సంస్థ వారి శకటం మన ముందుగా విచ్చేస్తున్నది. సాగుతున్నది గృహ నిర్మాణ సంస్థ వారి వరంగల్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లు, తర్వాత పేదవారికి ఆ ఇంటిని మంజూరు చేస్తూ ఆ ఇల్లు పత్రాన్ని కూడా అందజేస్తున్నటువంటి చిత్రం మనం చూస్తున్నాము. ఇందిరమ్మ ఇండ్లు చూడచక్కగా చూడముచ్చటైనటువంటి ఆ ఇళ్ల నిర్మాణంతో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి శకటం మన ముందుగా వెళ్తున్నది. నెక్స్ట్ వరంగల్ జిల్లా మౌలిక సదుపాయాల అభివృద్ధి, మామనూరు విమానాశ్రయం ఎన్నో సంవత్సరాల కళ. ఆదా చేసే విధంగా అవినీతి రహితంగా సేవలు అందించే తీసుకువస్తున్నాము. ఇందులో భాగంగా ఈ రోజు నుండి పేదలకి ఆకలి తీర్చడంతో పాటు ఆత్మ గౌరవం ఉన్నట్లు తేలింది. ఈ సంఖ్య ఆధారంగా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేయవలసిందిగా కోరుతూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వము పంపటం జరిగింది. ఎస్సీ వర్గీకరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి 3 దశాబ్దాలుగా ఎస్సీ వర్గ పరిష్కారం చూపించింది. సంక్షేమంతో పాటు సామాజిక న్యాయంలో సైతం తెలంగాణ దేశానికి దిశానిర్దేశం చేస్తుంది. దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. ఈ రాష్ట్ర యువతే వారి భవిష్యత్తుకు గ్యారెంటీ ఇస్తూ యువత ఉపాధి ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. దశాబ్ద కాలం చేసి దాదాపు ఇందాక చెప్పినట్లు 1000 బస్సులలో వందలాది ఇప్పటికే ఆర్టీసీకి లీజుకిచ్చాం. రాబోయే రోజుల్లో ప్రతి మండల కేంద్రంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైసు మిల్లులు, గోడాములు కూడా ఏర్పాటు చేయాలని మన ప్రభుత్వం యొక్క సంకల్పము. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని విధంగా దేశ వ్యవసాయ చరిత్రలో నిలిచిపోయేలా అధికారంలోకి వచ్చిన కేవలం 8 నెలల్లోనే రాష్ట్రంలో 26 లక్షల మంది రైతన్నలకు సుమారు 21,000 కోట్ల రుణాలని రుణ విముక్తులు చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం. దేశ సంక్షేమం కోరే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. వ్యవసాయ యోగ్యమైన భూములకి సంతోషిస్తున్నాను. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు జారీ చేస్తున్నాము. 3 లక్షల కోట్లు పైబడి పెట్టుబడులు సాధించి ప్రైవేటు రంగంలో 1,00,000 ఉద్యోగాలు సృష్టించాము. రాజు యువ వికాస్ కార్యక్రమం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతులకి భరోసా కల్పించే విధంగా రాబోయే రోజుల్లో పారదర్శకంగా అర్హులైన నిరుద్యోగ యువతకి రాజు యువ వికాస్ కార్యక్రమం ద్వారా సహాయతను కూడా మన ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమం చేపట్టబోతుంది.
రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సుల్తాన్బాద్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ బాషిరుద్దీన్ పురపాలక సంఘంలో మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ నియాజ్, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ దివ్య దర్శన్ రావు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో PACS చైర్మన్ శ్రీగిరి శ్రీనివాసులు జెండా ఆవిష్కరణ గావించారు. ఎంఆర్ఓ బాషిరుద్దీన్ విద్యార్థులకు కాపీలు, పెన్నులు అందజేశారు. ఈ సందర్భంగా PACS చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा. विनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल. जन मंगलदायक जय हे भारत भाग्य विधाता जय. ఏ సెంటర్లో ఎన్ని పెట్టిందా మీకు పెడతారు పెట్టారు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలా సుల్తానాబాద్ సొసైటీ వడ్ల కొనుగోలు కేంద్రం వడ్ల కొనుగోలు వ్యవహారంలో ఇలా పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం మేము సుల్తానాబాద్ సొసైటీ పరిధిలో 10 సెంటర్లను నిర్వహించడం జరిగింది. ఇందులో పూర్తిగా పారదర్శకంగా 1-2 ప్రకృతి వైపరీత్యాల దృష్టి తప్పించి ఎలాంటి అవకతవకలు లేకుండా మా సిబ్బంది పూర్తి స్థాయిలో పారదర్శకంగా నిర్వహించారు. దీనికి సహకరించిన పెద్దలు ఎమ్మెల్యే గారు శ్రీ చింతకుంట విజయరామారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా రైతులకు దాదాపు 24-48 గంటల లోపట్నే పైసలు పడడానికి సహకరించిన గౌరవనీయులు కలెక్టర్ గారు శ్రీహర్ష గారికి, మరియు అదేవిధంగా మా సహకార శాఖ అధికారులకు, సివిల్ సప్లై అధికారులకు, మరియు మార్కెటింగ్ అధికారులకు, సహకరించిన పత్రికా విలేకరులకు, మా సిబ్బందికి, దీనిలో పాల్గొన్న రైతులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలా ఏదైతే ఉందో ప్రజాప్రభుత్వం ఇలా పూర్తి స్థాయిలో ప్రజాప్రభుత్వంలో ప్రతినిధి అయిన చింతకుంట విజయరామారావు రైతు పక్షపాతిగా పూర్తి స్థాయిలో రైతు పక్షపాతిగా వ్యవహరిస్తూ రైతుకి ఎక్కడ చిన్న ఇబ్బంది అయినా కానీ వారు స్వయంగా సంప్రదించి సాల్వ్ చేస్తూ ఉన్నారు. ఇది రైతులకు వినలేని సేవగా మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ అదేవిధంగా ప్రభుత్వం కూడా రైతులకు గతంలో కానీ ఇప్పుడు కానీ బోనస్ వేసి రైతులకు పెద్ద ఎత్తున సహకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఈ సంవత్సరం వినలేని పంట అంటే రైతు ఊహించని పంట వచ్చింది. దీనికి కూడా రైతులకు అందరూ సంతోషంగా ఉన్నారు. రైతుల పక్షాన మేము కూడా ప్రభుత్వానికి మా పాలకుల పక్షం నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈసారి మేము మా సొసైటీ పరిధిలో 1,50,00,000 క్వింటాల వడ్లను సేకరించడం జరిగింది. ఇది మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున ధాన్యాన్ని సేకరించడం అనేది తెలియజేస్తాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.